నమస్కారం అండి. మళ్ళీ మీ శ్రీనివాస్ మీ ముందుకు వచ్చేసాడు. మొదటగా మనం ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. అచ్యుత అనంత గోవింద మాధవ మధుసూదన. అచ్యుత అనంత గోవింద మాధవ మధుసూదన. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఓం నమ శివాయ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోరుక్ష్మీయమామృతాత్. శ్రీమాత్రే నమ. శ్రీమాత్రే నమ. దత్తాత్రేయ దత్తాత్రేయ దత్తాత్రేయ. సో అందరూ బాగున్నారు అనుకుంటాను. ఈరోజు ఒక చక్కటి కథతో వచ్చేసాను. త్యాగానికి, యజ్ఞానికి, దానానికి సంబంధించిన ఒక చక్కటి కథ మనకి మహాభారతంలో కనపడుతుంది. ఇది ఉడత కథ. మహాభారతంలో ఉడత కథ, రామాయణంలో కూడా ఉడత కథ ఉందండి, అది చెప్పుకుందాము. ఈరోజు మహాభారతంలో ఉడత కథ గురించి ఒకసారి చెప్పుకుందాం. పాండవులు అందరూ కూడా ఇంద్రప్రస్థ నగరంలో రాజసూయాగం తలపెట్టి నిర్వహిస్తారు. విజయవంతంగా రాజసూయాగాన్ని వారు నిర్వహిస్తారు. యుధిష్ఠిరుడి నేతృత్వంలో జరుగుతుంది యజ్ఞము. యజ్ఞం అయిపోయినాక ఎన్నో దాన ధర్మాలు చేస్తారు పాండవులు. 10,000 మంది బ్రాహ్మణులకి భోజనాలు బంగారు పళ్ళాల్లో పెట్టి ఆ పళ్ళాలని వారికి ఇచ్చివేస్తారు. అలాగే అందరూ ప్రజలకి కూడా ఎంతో సంతృప్తికరమైన దాన ధర్మాలు చేస్తారు. అందరూ సంతోషంగా వెళ్ళిపోతారు. యాగం తర్వాత పాండవులందరూ కూర్చొని కృష్ణ పరమాత్మతో కూర్చొని అందరూ కూడా చర్చిస్తూ ఉండగా అప్పుడే వస్తుంది ఒక ఉడత. ఆ ఉడత అక్కడికి వస్తుంది. వచ్చి చూసి యజ్ఞశాల దగ్గరికి వెళ్ళి తను అటు ఇటు దొర్లి అంటుంది, అయ్యో యజ్ఞంలో ఏదో లోపం ఉంది అని చెప్పి వెళ్ళపోతుంది. అప్పుడే పాండవులు వింటారు. అది భీముడు వింటాడు. కోపం వస్తుంది భీముడికి. భీముడు అంటాడు, ఏం మాట్లాడుతుంది ఈ యొక్క ఉడత, దీన్ని నా గదతోని చంపివేస్తానంటాడు. కృష్ణ పరమాత్మ అంటాడు, భీమ ఎందుకు అంత ఆవేశం, పిలుద్దాం, అడుగు, ఆ ఉడతను అడుగు, ఏంటి సంగతిని అడుగు అని చెప్పి ఉడతని అడుగుతారు. ఉడత ఈ కథ చెప్పసాగింది. ఉడత చెప్తుంది, పాండవులారా, నేను ఇంద్రప్రస్థ నగరానికి పక్కన ఒక మారుమూల పల్లెలో ఒక చెట్టు మీద నివసించేవాడిని. ఒక మారుమూల పల్లె. ఆ చెట్టు కింద ఒక పేద బ్రాహ్మణ కుటుంబం నివసిస్తుండేది. ఆ కుటుంబంలో భర్త, భార్య, కొడుకు, కోడలు కలిసి ఉండేవారు. అది నిరుపేద కుటుంబం. ఆ కుటుంబానికి తిండి గింజలు కూడా లేవు అన్నం వండుకోవడానికి. అలాంటి సమయంలోనే క్షామం వస్తుంది, కరువు కాటకాలు వస్తాయి. ఎక్కడా తిండి గింజలు దొరకవు. అక్కడే పొలంలో ఎప్పుడో తీసుకెళ్ళిపోతారు పంటని. ఈ బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళి మిగిలిన గింజలు ఏవైతే ఉంటాయో అక్కడ పొలంలో ఆ గింజలన్నీ ఏరుకొని వస్తాడు. దాంతోనే వారు ఆహారం వండుకుంటారు మధ్యాహ్నం తిందామని. ఎప్పుడైతే ఆహారం వండుకొని తినడానికి సిద్ధమవుతున్నారో అప్పుడే ఒక అతిథి వస్తాడు. వచ్చి, భిక్షాందేహి, నాకు ఆకలిస్తుందమ్మా, నాకు అన్నం పెట్టండి, ఏదన్నా ఉంటే పెట్టండి, ఆకలితో ఉన్నానని. అప్పుడు తినబోతూ ఆ భర్త అంటాడు, అయ్యయ్యో, ఇప్పుడే అతిథి వచ్చాడే, ఆకలితో ఉన్నాడే, సరే ఒక పని చేద్దాం, నా భాగాన్ని అతనికి పెట్టేద్దాం, మీరు ముగ్గురు తినండి అని చెప్పి ఆ భర్త తన భాగాన్ని దానం చేసేస్తాడు, త్యాగం చేస్తాడు తన ఆహారాన్ని. అలాగే అతిథి తిని వెళ్ళిపోతాడు. భార్య, ముగ్గురు కలిసి కొడుకు కోడలు తినబోతుంటే మళ్ళీ అతిథి వస్తాడు. ఇంకో అతను వస్తాడు, ఒక బాటసారి. వచ్చి ఆకలి అంటాడు. అతను కూడా. ఏం చేస్తుంది భార్య, అయ్యో నా భర్తనే పెట్టేశాడే తన భాగాన్ని, నేను కూడా నా భాగాన్ని అతనికి ఇచ్చి అతని ఆకలిని తీరుస్తాను అని ఆ భార్య తన భాగాన్ని కూడా అతనికి అతిథికి పెట్టేస్తుంది. అతను తిని వెళ్ళిపోతాడు. మిగిలింది కొడుకు కోడలు ఉంటారు. అప్పుడే తినబోతూ ఉంటే మళ్ళీ అతిథి వస్తాడు. అలాగే కొడుకు అంటాడు, అయ్యో మా అమ్మా నాన్న త్యాగం చేసేసారు, వాడు ఇచ్చేసారు, దానం చేసేసారు కదా, నేను కూడా నా భాగాన్ని ఇచ్చేస్తాను చెప్పి ఇచ్చి ఆ బాటసారి తిని వెళ్ళిపోతారు. ఆఖరికి కోడలు తనని తినమంటారు, నువ్వు తినమ్మా అంటారు. తను తినను మొదలు పెడితే ఆఖరికి ఇంకొక అతిథి కూడా వస్తాడు, ఒక బాటసారి పోతూ. తన ఆకలిని కూడా తీర్చమంటాడు. కోడలు ఆఖరికి అనుకుంటుంది, అయ్యో నా మామగారు, నా అత్తగారు, నా భర్త తమ తమ భాగాలనే వాళ్ళు ఇచ్చేసారు ఆహారంగా, నేను ఇవ్వకుండా ఇట్లా నేను కూడా ఇచ్చేస్తాను, అతిథి కడుపు నింపుతాను నేనని ప్రేమతో, త్యాగంతో తన ఆహారాన్ని కూడా అతిథికి ఇచ్చివేస్తుంది. నలుగురు కూడా పస్తుండిపోతారు. అతిథులు తిని వెళ్ళిపోతారు.
ఆ యొక్క సంఘటన చూసి దేవతలందరూ కూడా సంతోషపడి ఆ త్యాగానికి, నిస్వార్థమైన త్యాగానికి, దానానికి సంతోషపడి దేవతలు వారిని దీవిస్తారు. పూల వర్షం కురిపిస్తారు ఆకాశం నుంచి. అలాంటి స్థలంలో నేను ఉన్నాను, అప్పుడు చూశాను. ఎంత ఆనందకరం, సంతోషకరమైన సమయంలో నేను అక్కడ ఉండి ఆ సంతోషంలో దొళ్ళాను అక్కడ. ఆ దొల్లడంలో నా యొక్క సగభాగము బంగారుమయం అయిపోయింది. అప్పుడు నేను అనుకున్నాను, అయ్యో సగభాగమే అయిందే, ఇంకో సగభాగం కూడా బంగారం అయితే బాగుండని. అప్పుడే విన్నాను నేను, యుధిష్ఠిరుడు రాజసూయాగం చేశాడే, అయ్యో అక్కడికి వెళ్తాను, అక్కడ దొర్లితే నా సగభాగం కూడా, ఇంకో మిగిలిన భాగం కూడా బంగారం స్వర్ణమయం చేసుకుంటాను ఇక్కడికి వచ్చాను పాండవులారా. కానీ ఇక్కడ నా సగం మిగిలిన భాగం స్వర్ణమయం కాలేదు, ఎందుకో ఏదో లోపం ఉంది అని చెప్పి ఆ ఉడత వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. అప్పుడు పాండవులు కృష్ణ పరమాత్మను అడుగుతారు, కృష్ణ ఏంటి కృష్ణ ఇది, మేము రాజసూయాగం చేశాము, అందరికీ దాన ధర్మాలు చేశాం, సంతృప్తిగా దానాలు ఇచ్చాం, అందరూ దానాలు తీసుకున్నారు, దీవించారు, వెళ్ళిపోయారు, అంతా బాగా జరిగిందే, మరి ఇదేంది కృష్ణ అంటారు. అప్పుడు కృష్ణ పరమాత్మ అంటాడు, యుధిష్ఠిరా మీరు చేశారు, బ్రహ్మాండమైన యాగం చేశారు, ఎలాంటి సందేహం లేదు, ఎన్నో దాన ధర్మాలు చేశారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ మీరు చేసిన దానము, చేసిన ఈ యొక్క యజ్ఞము, ఆ యొక్క ధనము కానీ, అది సంపాదించింది కానీ ఎక్కడి నుంచి, ప్రజల సొమ్ము కదా, ప్రజలది కదా అది. మీరు ఎన్నో రాజ్యాల్ని స్వాధీనం చేసుకున్నారు, అక్కడి నుంచి తెచ్చిన దానాలతోనే ధనంతోనే మీరు యజ్ఞం చేశారు, దాన ధర్మాలు చేశారు. కానీ అక్కడ ఆ పేద బ్రాహ్మణ కుటుంబం, వారికే తినడానికి దిక్కులేని స్థితిలో ఏరుకొచ్చిన గింజలతోనే వారు ఆహారం వండి వచ్చిన అతిథులకి, బాటసారులకి కడుపు నిండా పంపిస్తారు. అదే వాళ్ళలో ఉన్న నిస్వార్థమైన దానము అది అంటారు. అప్పుడు పాండవులు సత్యాన్ని తెలుసుకుంటారు. మిత్రులారా, మనం కూడా తెలుసుకోవాల్సిన దీంట్లో ఏంటంటే, దానము చేయాలి, నిస్వార్థమైన దానం చేయాలి, ఉదారమైన దానం చేయాలి, మంచి మనసుతో దానం చేయాలి. ఏది కూడా మనము ఎప్పుడు అనుకోకూడదు, మేము ఇంత దానం చేశాము, అంత చేశాము అని ఎప్పుడు అనుకోకూడదు. మర్రి చెట్టులాగా ఉండాలి. మర్రి చెట్టు ఎంత పెద్ద చెట్టు అయినా కూడా, ఎన్ని ఓడలున్నా కూడా, ఎంత ఎదిగినా ఒదిగి ఉంటుంది భూమికి. అలాగే మనం కూడా దాన ధర్మాలు చేసి గొప్పలు చెప్పుకోకూడదు. మనకి ఎప్పుడు కూడా అలాంటి గొప్పతనాలు ఉండకూడదు. నిస్వార్థమైన దానమే మనిషిని బ్రతికిస్తుంది, దేవతలు సంతోషిస్తారు. అవినీతి సొమ్ముతోనే ఎప్పుడు దానం చేయకండి, పాపం చుట్టుకుంటుంది. మన కష్టపడిన సొమ్ముతోనే, మన కష్టపడిన ధనంతోనే మనము దానం చేయాలి, అందరూ సంతృప్తిగా ఉంటారు. ఇది ఈ కథలోని నీతి. ఓం నమో భగవతే వాసుదేవాయ.